హోలీ రోజు బంగు సేవించిన 30-40 మంది యువకులు కారుపై దాడి చేసినట్లు బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అప్పాజిపల్లి సురేష్ తెలిపారు. ఈ నెల 4వ తేదీన సాయంత్రం రేగూడ నుండి మెదక్ వస్తున్న క్రమంలో కారు హారన్ కొట్టినందుకు గాను వారిపై దాడి చేసినట్లు ఆయన వెల్లడించారు. మత్తు పదార్థాలు సేవించి విచక్షణ జ్ఞానం కోల్పోయిన వారిని పోలీసులు అదుపు చేయడం వల్లే తాము బతికిపోయామని, లేనిచో తాము ఇప్పుడు బతికి లేని పరిస్థితి ఉందని అన్నారు. నేను అప్పాజిపల్లి సురేష్. నేను గతంలో మెదక్ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ ప్రెసిడెంట్గా ఉంటూ ఈరోజు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నేను పదవిలో ఉన్నా. అయితే నేను ఈరోజు కోర్టు దగ్గర బైకాట్ చేసినటువంటి న్యాయవాదులకి నేను ఒకటి విన్నపం చేయాలనుకుంటున్నా. ఎందుకు అంటే 4వ తారీఖు సాయంత్రం పాపన్నపేటలో జరిగినటువంటి ఇష్యూ ఏంటంటే, మేము కార్పొరేషన్కి సంబంధించిన ఒక ఎంప్లాయీ, నేను ఇద్దరం ఒక గ్రౌండింగ్ కోసం వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా నేను గ్రౌండింగ్ కోసం అక్కడ రేగోడ్ మండలికి వెళ్ళి తిరిగి పాపన్నపేట నుంచి మెదక్ వస్తున్న క్రమంలో పాపన్నపేట సర్కిల్లో జరిగినటువంటి సమస్య ఏంటంటే, మేము రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు ఒక 20-30 మంది యువత వాళ్ళందరూ మద్యపానం తీసుకొని వాళ్ళు ఏదో ఇంకో హోలీ జరిగిన సందర్భంలో ఏదో బంక్ కొట్టిరని అంటున్నారు. వాళ్ళందరూ రోడ్డు నడుచుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తున్న క్రమంలో మేము ఆ కారు తీసుకొని వచ్చి వస్తున్నప్పుడు వాళ్ళు రోడ్డు మీద నుంచి ఆ సతీష్ అనే పర్సన్, ఇప్పుడు అడ్వకేటు సుంకర సతీష్ కుమార్ అడ్వకేటు అనే పర్సను స్లోగా తూలుతూ ఆయన ముందుకెళ్తున్నాడు. మా కారు కట్టొస్తున్నాడని చెప్పి మేము ఆరన్ కొట్టడం జరిగింది. ఆరన్ కొట్టినప్పుడు ఆరన్ ఎందుకు కొడుతున్నారా లంజా కొడుక అని చెప్పేసి బూతు మాటలు తిడుతూ ఆ కార్ డోర్కున్నటువంటి లివర్ను పీకి నువ్వు కిందికి దిగు అని చెప్పేసి దాన్ని ఇరగొట్టేసిండు. కొట్టి అద్దాలని గుద్దుతుంటే మేము కారు ఆపి మాట్లాడేయడానికి ప్రయత్నిస్తుండగానే అక్కడ రోడ్ క్రాస్ చేసినటువంటి ఇంకా వాళ్ళతో ఉన్నటువంటి ఒక 20-30 మంది యువత ఒకేసారిగా మా కారు వైపు వచ్చి మమ్మల్ని బయటకు దిగమని చెప్పి మనం హరాస్ చేయడం జరిగింది. హరాస్ చేస్తున్న క్రమంలో మేము పక్కకి తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేసి అక్కడ నుంచి వాళ్ళు సైడ్ ఇవ్వగానే వీళ్ళు తాగి ఉన్నారని చెప్పేసి మేము ముందుకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మినుపూర్ అంబేద్కర్ స్టాచ్యూ ఆ సరౌండింగ్కి రాగానే ఆయన వెనుకున్నటువంటి ఇంకా మిగతా మంది వాళ్ళకి మినుపూర్ గ్రామస్తులకు ఫోన్ చేసి వాళ్ళ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి మా కారును అడ్డగించడం జరిగింది. అడ్డగించిన తర్వాత మళ్ళీ పాపన్నపేట వాళ్ళు చేసింగ్ చేయడం జరిగింది. ఒక 30-40 మంది మా కారును చుట్టుముట్టి గ్లాసులని పగలగొట్టి కారు అద్దాలను పగలగొట్టి మమ్మల్ని కారు తగలబెడతాం కొడుక దిగు అని చెప్పేసి చుట్టుముట్టడం జరిగింది. ఆ స్పాట్లో నేను డిఎస్పీ గారికి కాల్ చేయడం జరిగింది, ఎస్ఐ గారికి కాల్ చేయడం జరిగింది. మేము డోర్ లాక్ చేసుకొని 100కి కాల్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఒక 20 నిమిషాల క్రమంలో పోలీస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని సేవ్ చేయడం జరిగింది. పోలీస్ వాళ్ళు క్లియర్ చేస్తుంటే కూడా వాళ్ళందరూ పోలీస్ వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్ళని బలవంతంగా తిడుతూ నెట్టేసినప్పుడు వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ఆ మిన్పూర్ గ్రామం ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి వాళ్ళ సర్పంచులు వాళ్ళు ఆపే ప్రయత్నం చేసి వాళ్ళకి భరోసా ఇచ్చి మమ్మల్ని పాపన్నపేట పోలీస్ స్టేషన్కి సురక్షితంగా తీసుకొచ్చారు. పాపన్నపేట పోలీస్ స్టేషన్లో కారు మేము అక్కడ పార్క్ చేసి మేము స్టేషన్లోకి వెళ్తే అక్కడ మళ్ళీ 40 మంది కాస్త 80 మందిగా మారిరు. యువత ఏకదాటిగా వచ్చేసి మేము కారును తగలబెడతామని చెప్పేసి పోలీస్ స్టేషన్లోకి వచ్చి వాళ్ళు బలవంతంగా చేస్తూ ఉంటే పోలీస్ వాళ్ళు మమ్మల్ని మా కార్ని కాపాడే క్రమంలో వాళ్ళందరినీ బయటికి పోమని చెప్పి ఎంత చెప్పినా వాళ్ళ పోలీసుల మీద బాగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరు, దురుసుగా ప్రవర్తించిరు, గలీజ్ మాటలు మాట్లాడుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరు. ఎందుకంటే వాళ్ళు తాగింది మందు కాదు, వాళ్ళు వైన్ కాదు, వైన్లో కాకుండా వాళ్ళు ఏదో డ్రగ్స్ ఏదో బంక్ అంట అది తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు విచక్షణ లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో మా మీద దాడి చేసే ప్రయత్నం చేసిరు. వాళ్ళ కారు తగలబెడతామని బలవంతంగా అంటుంటే ఎస్ఐ గారు బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ బలవంతంగా అందరినీ బయటకు పంపించారు. అప్పుడు ఈ సతీష్ కుమార్ అనే పర్సన్, నేను అడ్వకేట్ని, నువ్వు నా మీద చేస్తావా, నన్ను బయటికి నెట్టేస్తావా అని చెప్పేసి దురుసుగా ప్రవర్తిస్తే ఆయన తాగినటువంటి మత్తు అదంతా ఆయనకు ఎస్ఐ గారికి వచ్చేసరికి ఆయనను నువ్వు ఒక అడ్వకేట్ అయి ఉండి నువ్వెందుకు అట్లా వాళ్ళని రెచ్చగొడుతున్నావు అని చెప్పేసి, నువ్వు డ్రింక్ చేసినావు,
నువ్వు లోపలికి నడువు అని చెప్పి తీసుకొని వచ్చాడు. చేయి బట్టి లాక్కొని వచ్చేసి కూర్చోబెట్టిండు లోపల. అది మిషన్ పెడుతుంటే కూడా ఒక 30-40 మంది అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అందరూ కలిసి ఆయనను అడ్డుకోవడం జరిగింది. వాళ్ళకి దండం పెడతామని చెప్పేసి ఆయన తరపున మేము సారీ చెప్తున్నాము, ఆయనను వదిలేసేయండి, వాళ్ళ కెరియర్ ఉన్నది, ఆయన అడ్వకేటు అని చెప్పేసి వాళ్ళు కాంప్రమైజ్ చేయడానికి ఎస్ఐ గారిని చాలాసేపు బతిమలాడి వాళ్ళను సహకరించకుండా ఆయనను బయటికి తీసుకెళ్ళారు. మేము అక్కడ లోకల్ ఏరియాలో మేము వర్క్స్లో మీద తిరుగుతుంటాం కాబట్టి మేము కంప్లైంట్ ఇవ్వకుండా మాకు జరిగిన నష్టాన్ని కూడా మేము కోరుకోకుండా, సరే మేము పబ్లిక్ వర్క్ చేస్తాం కాబట్టి వద్దు అనుకొని మేము బయటకు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి వక్రీకరించి పొద్దున ఎస్ఐ గారికి ఎస్ఐ గారి పైన సిఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వీళ్ళకు న్యాయవాదులందరూ కలిసి బాధాకరమైన విషయం ఏంటంటే చట్టాన్ని రక్షించే న్యాయవాదులు బలహీనులకి, ప్రజలకి, పేదలకు న్యాయం కలిగించే వీళ్ళు న్యాయవాదులు వాళ్ళకు ఒక నిందితుడిని కాపాడడం కోసం ఒక ఎస్ఐని బలి చేయడం అనేది చాలా దుర్మార్గం. ఈరోజు మా ఇట్లా నిలబడి మాట్లాడుతున్నా అంటే నిన్న నాకు పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను కాపాడిన వాళ్ళనే ఈరోజు వాళ్ళని బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కావాలనే ఎస్ఐ గారిని టార్గెట్ చేస్తున్నారు. దయచేసి మీరు ఒక మీడియా మిత్రులకు కూడా నేను ఒక్క విన్నపం చేస్తున్నా, మీరు పేపర్లో రాయడం కంటే స్పాట్ మీదకి వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి ఏం జరిగిందో కనుక్కోండి. ఎస్ఐ గారితో మాట్లాడండి, ఆ స్పాట్కి వెళ్ళండి, స్టింగ్ ఆపరేషన్ చేయండి. పాపన్న పెట్టి మొత్తం డ్రగ్స్కి బానిస అయింది. యువత డ్రగ్స్కి బానిస అయ్యి చట్టాన్ని లా అండ్ ఆర్డర్ని కూడా డ్యామేజ్ చేస్తున్నారు. యాంటీ సోషల్ ఎలిమెంట్గా మారుతున్నారు ఇప్పుడున్నటువంటి యువత. దయచేసి దానికి సంబంధించిన డ్రగ్స్కి సంబంధించిన ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో, లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పాపన్నపేట మీద స్పెషల్ పికెటింగ్ ఏర్పాటు చేసి అక్కడున్న ఎక్కడైతే డ్రగ్స్ మాఫియా అది జరుగుతుందో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు విచక్షణ జ్ఞానం లేని పరిస్థితుల్లో మా మీద అటాక్ చేసిర్రు. ఇది కనుక ఇది సామాన్యుడికి జరుగుంటే ఆ కారు మేము లాక్ చేసుకోకపోతే ఈరోజు మేము ఏ పరిస్థితిలో ఉండేవాళ్ళమో అది ఊహించుకుంటే భయం వేస్తుంది. ఇది సామాన్యుడికి రక్షణ లేదు. దయచేసి వాస్తవాలు గ్రహించండి. న్యాయవాదులకు ఒకటే రిక్వెస్ట్ చెప్తున్నాం, మీరు చట్టాన్ని కాపాడండి, మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మీరు నిందితులను సపోర్ట్ చేస్తూ వాళ్ళని కాపాడుకుంటూ లాయర్ అయితే మేమందరం ఒకటే, లాయర్ని ఏం చేసిండు అనేది ఎంక్వైరీ చేయండి. అంతేగాని లాయర్ కదా అని చెప్పేసి ఆయన చట్టాన్ని ఉల్లంఘించలే, ఆయన మీద దాడి చేయలే, కొట్టలే. మమ్మల్ని కాపాడే ప్రయత్నంలో వాళ్ళందరినీ బయటకు తీసుకుపోయారు. ఆందోళనకారులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేసిరు. దయచేసి ధర్మం కోసం, చట్టం కోసం పోరాటం చేసే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లను, నిజాయితీ గల అధికారులను కాపాడండి దయచేసి. సో నేను ప్రత్యేకంగా తర్వాత నిన్న సాయంత్రం మేము ఆ సతీష్ కుమార్ గారి మీద మళ్ళీ మేము ఐడెంటిఫై చేసినాం. ఆ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి, నేను మీడియాకు కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నా. సతీష్ కుమార్ అండ్ వినేష్ ఇద్దరు కలిసి మెయిన్గా మేము ఐడెంటిఫై చేసినాం. కానీ ఇంకా చాలామంది ఉన్నారు, 30-40 మంది మా మీద దాడి చేసారు. కానీ వాళ్ళ పేర్లు మాకు తెలియదు కాబట్టి మేము వీడియో లోపల ఉన్న ఒక వీడియో తీయడం జరిగింది. ఆ వీడియోలో పర్సన్ని ఐడెంటిఫై చేసి నేను మీడియా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు లా అండ్ ఆర్డర్ని కాపాడండి, చట్టాన్ని కాపాడండి, ప్రజలని రక్షించండి. మళ్ళీ కొట్టిరు. అన్నా